పట్టణంలో మరి ప్రజలు అనేక మంది నివసిస్తూ ఉన్నారు. అయితే అక్కడ పట్టణం చూస్తానికి చాలా రమ్యంగా ఉందంటే, చాలా అందంగా ఉంది. కానీ నీళ్లు మంచివి కాదు. నీళ్లు చాలా జబ్బుగా ఉన్నవి, నిస్సారముగా ఉన్నవి, సారము లేకుండా ఉన్నవండి. నీటిలో చాలా రకాలు మనం జీవిస్తూ ఉంటాం. మురికి నీరు ఉంటూ ఉంటది, ఉప్పు నీరు ఉంటూ ఉంటది, సవ నీరు ఉంటూ ఉంటది. దేవుని బిడ్డలారా, చాలా రుచికరమైన నీళ్లు కూడా మనకు కనపడుతూ ఉంటవి. అయితే ఆ యొక్క సవిసారం లేని నీరు, నిస్సత్వమైన నీరు, నిస్సారమైన నీరు ఆ పొలాలకి పెడతాం వలన పొలాల పంట పండకోకుండా భూమి కూడా పాడైపోయినట్లుగా వారు కంప్లైంట్ ఇస్తారు. వారి యొక్క సమస్యను మరి ఎలీషాకు చెప్తారండి. అప్పుడు ఎలీషా ఒక కొత్త పాత్ర తీసుకుని వచ్చి దానిలో ఉప్పు వేసి నాకు ఇవ్వండి అన్నప్పుడు దైవజనుడు ఎలీషా